హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు వీడియో మనందరికీ ఎంతో ఇష్టమైన తాజ్మహల్ అన్నమాట. మేము బెంగళూరు నుంచి ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీ నుంచి మళ్ళీ ఆగ్రాకు వెళ్ళాం. మనకి బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్ళి రావడానికి ఫ్లైట్ టికెట్ ఒక 10,000 దాకా పడుతుంది. ముందుగా మనం ఫ్లైట్ అనేది బుక్ చేసుకుంటే ఒక 500 to 1000 అనేది లెస్ అవ్వచ్చు. టైం ఉన్న వాళ్ళు ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. ఒక 2.5 to 3 days అనేది టైం తీసుకుంటుంది. ఫ్లైట్ అయితే జస్ట్ 3 hours అన్నమాట. మేము ఫ్లైట్ అనేది ప్రిఫర్ చేసాం టైం లేక. మీకు టైం ఉంటే ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. వన్స్ ఢిల్లీ రీచ్ అయిపోయాక అక్కడ మనం ఆగ్రా బస్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ 231 kilometers ఉంటుంది. ఫ్లైట్లో అయితే 1 hour, బస్లో కానీ ట్రైన్లో కానీ 5 hours అనేది టైం తీసుకుంటుంది ఆగ్రా వెళ్ళడానికి. ఫైనల్గా మనం తాజ్మహల్కి రీచ్ అయిపోయాం. ఎంట్రీ టికెట్ మనకు 250 దాకా ఉంటుంది ఇండియన్స్కి. ఫారినర్స్కి అయితే ఒక 1500 దాకా ఉంటుంది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. నేను చిన్నప్పటి నుంచి టీవీలో, బుక్స్లో అలా చూడడమే తప్ప రియల్గా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. 7 వండర్స్లో ఒక వండర్ అయిన తాజ్మహల్ ఫైనల్గా మనం వచ్చేసామన్నమాట. చూడటానికైతే చాలా చాలా బాగుంది. మనకి ఫారినర్స్ కూడా చాలా అంటే చాలామంది కనిపిస్తారు ఇక్కడ. మనకి అది గైడ్ చేయడానికి కూడా గైడ్స్ ఉంటారు. ఒక అమౌంట్ పే చేయాలన్నమాట. బట్ మనం చిన్నప్పటి నుంచి వింటున్న కథే కదా అని మేము గైడ్ని ప్రిఫర్ చేయలేదు. మనకి క్యూలో లోపలికి పంపిస్తారనమాట. అక్కడ మనకి షాజహాన్, ముంతాజా సమాధులు అనేది ఉంటాయి. ఆ సమాధి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని అక్కడ ఉన్నటువంతా మనం లోపలంతా చూసి, లోపల కెమెరా అనేది అలో లేదు, అందుకే నేను వీడియో తీయలేకపోయాను. లోపలంతా చూసుకొని బయటకు వచ్చేసాము. ఆ తాజ్మహల్ గోడల పైన మనకు అరబిక్లో ఏమో రాసింటారు. నాకు అరబిక్ రాదు కాబట్టి నాకైతే ఏమీ అర్థం కాలేదు. వన్స్ తాజ్మహల్ కంప్లీట్ అయిపోయాక మేము ఆగ్రా కోటకి అనేది వచ్చాము. ఈ కోట తాజ్మహల్ నుంచి ఒక 1.5 kilometers దూరంలో ఉంటుంది. ఆటో వాళ్ళకి ఒక 50 rupees ఇస్తే మనం ఇక్కడికి దింపేస్తాం అనమాట. చూడటానికైతే చాలా చాలా బాగుంది. ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకైతే 50 rupees, చిన్నపిల్లలకైతే ఫ్రీ అనమాట. ఏం టికెట్ అనేది ఉండదు. ఈ కోట మనకి మొఘల్ రాజు అయిన అక్బర్ అనే రాజు ఈ కోటను కట్టించారు. చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది. ఇది 16th century నాటిది అనమాట. 16వ శతాబ్దం నాటిది. చూడటానికైతే చాలా పురాతనంగా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ కోట లోపల చూడటానికి మనకి అచ్చం మసీద్ ఉంటుంది కదా, అలానే ఉంటుందంట. ఆ షేప్ కానీ, ఆ రౌండ్ షేప్ కానీ అలానే చాలా బాగుంటుంది. సేమ్ మసీద్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మనకి లోపల కూర్చోవడానికి బెంచెస్ ఉంటాయి. ఒక పార్కు లాగా అలా ఉంటుంది. మనం ఏదైనా స్నాక్స్ తీసుకొని వెళ్ళొచ్చు. వాటర్ కూడా మనకి అక్కడే ఉంటాయి. ఫ్యాన్స్ అవైలబుల్లో ఉంటాయి. కూర్చొని రెస్ట్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసి కూడా మనం రావచ్చు అనమాట. తాజ్మహల్ చూడటానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.